వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. అక్రమార్చుల్ని ఖండించాలి, విలేకరుల అక్రమార్చుల్ని ఖండించాలి, విలేకరుల ఖండించాలి, పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండించాలి. ఏలూరులో జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే, ఏలూరులో దాడి చేసిన ఆఫీస్ పై దాడి చేసిన వారిని వెంటనే ఏలూరులో సాక్షి కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు వారి మనుషులు దాడి చేయడం చాలా హేయమైన చర్య. దీన్ని భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య తరఫున మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛని మరి వాళ్ళు హరించే పద్ధతుల్లో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెత్తనం తీసుకొని మరి పత్రికల్ని కానివ్వండి, అన్ని రకాల మీడియాల్ని శాసించి వాళ్ళు చేసే తప్పుల్ని బయటకు రానియకుండా చేసే పద్ధతి అది సరైనది కాదు. మరి ముఖ్యంగా పత్రికలు అంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానమైన పద్ధతుల్లో పత్రికలు నడుస్తుంటాయి. మీరు చేసే మంచి పనులు ప్రజలకు తెలియాలి, ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి కూడా తెలియపరిచే సాధనాలు మరి మీడియా రంగం. కాబట్టి వారి మీద దాడి చేయడం అనేది సరైనది కాదు, అది మీకే నష్టం. కాబట్టి మీరు చేసే మంచి పనులు ప్రజలకు చేరవేసే పత్రికల్ని మీరు ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మరి ఎమ్మెల్యే గారు ఎవరో ఏదో తెలియని వాళ్ళు ఎవరన్నా మరి దాడి చేశారంటే అదొక పద్ధతి. మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము అన్ని రకాలుగా మరి సమాజంలో అన్ని రకాలుగా మేము అన్ని రంగాల్ని మేము కాపాడుతామని చెప్పి మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ రకంగా మరి నోళ్లు మూయించాలి, మీ పెత్తనం సాగాలి, మీరు రౌడీజం చేసే పద్ధతిలో ప్రవర్తిస్తే ఏ రంగం కూడా చూస్తూ ఊరుకోదని, ముఖ్యంగా వామపక్షాలు మీడియా రంగం కూడా మరి మీరు చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమ రూపంలో మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఈ మీడియా రంగానికి ఎంసీపీఐ పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహజంగానే రౌడీజం చేసే రౌడీ ఎలిమెంట్. రాజకీయాలలో రౌడీలు ప్రవేశించిన తర్వాత ఇక ప్రజాస్వామ్యం చట్టబద్ధ పాలన అనడానికి అర్థం లేదు. అందువల్ల చింతమనేని ప్రభాకర్ మీద అనేక కేసులు ఉన్నాయి. మరి సాక్షి ఆఫీస్ మీద దాడి చేసి అందరిని గాయపరిచి విధ్వంసం చేయటం ద్వారా చంద్రబాబు మెప్పు పొందొచ్చని అనుకోవచ్చు. ఎందుకంటే వేసిన కాడి నుంచి ప్రతిపక్షాల మీద దాడి చేయటం కూటమి ప్రభుత్వానికి అలవాటే. ఆ క్రమంలో వాళ్ళ మెప్పు కోసం పత్రికల మీద, పత్రికా విలేకరుల మీద దాడి చేయటం, ధ్వంసం చేయటం అనేది చాలా తీవ్రమైన చర్య. దీన్ని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర కమిటీగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల కూడా గమనించాం, మాచర్ల ప్రాంతంలో సాక్షి పేపర్ వాళ్ళ మీద చేసిన దాడి కూడా, ఇంకా అనేక ప్రాంతాల్లో రాయలసీమలో కూడా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి సాక్షి పేపర్ మీద. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇవ్వటమేమో కానీ ప్రతిపక్షంగా ఉండాల్సిన పేపర్ల మీద దాడులు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనిపిస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డామనే ఈ నాయకులు ఇలాగ పత్రికల మీద, విలేకరుల మీద దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తక్షణమే చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా సాక్షి పేపర్ల మీద దాడులు చేస్తున్న విలేకరుల మీద దాడులు చేసిన టీడీపీ కావచ్చు, కూటమిలో మరొకరు కావచ్చు, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇదొక మోడల్గా ఉండకూడదు. పత్రికలు స్వేచ్ఛగా రాయడానికి అవకాశం ఇవ్వాలి. అలా ఇచ్చే పరిస్థితి లేరు. అన్యాయాలు, అక్రమాలు వెలుగులోకి తెస్తే మేము దాడులు చేస్తాం, మేము నోర్లు మూసుకోండి అన్న పద్ధతి అనేది మంచిది కాదు. ఇలా చేస్తే ఏమైందంటే బంగ్లాదేశ్ గానో, నేపాల్ లేకపోతే శ్రీలంక లాగా తిరుగుబాట్లు వస్తాయి. ఆ పరిస్థితి రాకుండా పాలకులు బుద్ధి తెచ్చుకొని పత్రికా విలేకరుల మీద, కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము పీడిఎంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరుల సోదరుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏలూరు సాక్షి కార్యాలయం పైన మరి వార్తలు రాశారనే ఉద్దేశంతో ఈరోజు దాడులు చేయటం హేయమైన చర్య అని చెప్పి సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి, మీకు భయపడ్డారు కాబట్టి ఈరోజు ఆ వార్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎవరికైనా, గత ప్రభుత్వంకైనా ఈ ప్రభుత్వం అయినా విలేకరుల మీద దాడి చేయటం అనేది ఏమాత్రం భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో
4వ అంతస్తుకు ఉన్నటువంటి మరి పత్రికా స్వేచ్ఛని ఖండించాలనుకుంటే అది పొరపాటు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై దాడులే కాకుండా విలేకరులపై వాస్తవాలు చూపిస్తున్నటువంటి జర్నలిస్టులపై కూడా దాడులు చేయడం హేయమైన చర్య. వాస్తవంగా చూస్తూ ఉంటే గతంలో ఆ దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ అనే వ్యక్తి ఒక రౌడీ, వీధి రౌడీలా మాట్లాడుతూ ఉంటాడు, వీధి రౌడీలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక ఎంఆర్ఓ మహిళా ఎంఆర్ఓని పట్టుకొని చితకబాదినటువంటి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజాస్వామ్యంపై తూట్లు పొడుస్తూ ఉన్నాడు. విలేకరి పాత్ర ఏంటండి? ప్రజాస్వామ్యాన్ని ఉన్నట్టు చూపించడంలో విలేకరి పాత్ర చాలా కీలకమైంది. అలాంటి విలేకరులపై దాడులు చేయడం హేయమైన చర్యగా ఎంఐఎం పార్టీ కోరుతూ వాస్తవంగా ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ నెలలో 3 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఒక నెలలో 3 చోట్ల విలేకరులపై దాడులు జరుగుతున్నాయి. మొన్న చూసుకుంటా ఉంటే పల్నాడు జిల్లాలో సాక్షి విలేకరులపై నాన్ బెయిల్ కేసులు పెట్టడం చాలా దారుణం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కనీసం విలేకరుల కన్నా విలువ ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వారిని అందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఒక పత్రిక మీద లేదా ఒక మీడియా సంస్థల మీద దాడులు చేయటం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలోని 4వ స్తంభమైన మీడియా సంస్థల మీద దాడులు చేయటం ఏమాత్రం భవిష్యత్ తరానికి కూడా మంచిది కాదు. వెంటనే ప్రభుత్వం మేల్కొని ఇటువంటివి పునరావృతం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట ప్రెస్ క్లబ్ తరపున డిమాండ్ చేస్తున్నాం.